ఒరేయ్ వినయ్, చూసావరా మీ నాన్న జాతకం? చూడలేదు, విన్నాను. ఎక్కడి నుంచిరా? జాగింగ్కి వెళ్ళొస్తున్నాం సార్. ఎంత ఎండ్లోనా? ఈ టైంలో ఆయన జాగింగ్ తీసుకెళ్తే ఆయన బ్రెయిన్ ఏమైపోతుందిరా? తాతయ్య గారికి బ్రెయినా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? బాబు, నేను ఆయన జాగింగ్ తీసుకెళ్లేదయ్యా. మధ్యాహ్నం పూట పడుకున్నోడిని లేపి జాగింగ్ బయలుదేరమన్నాడు. ఆయన మాత్రం స్టైల్ గా ఏసీ కార్లో కూర్చున్నాడు, నన్ను మాత్రం కారు ముందు జాగింగ్ చేయమంటున్నాడు. అమ్మా వాణి, ఈ పాండుగారి జాతకం కూడా ఎలా ఉందో చూడు. చూడమ్మా, చూసి డీటెయిల్డ్ గా చెప్పమ్మా. పాండు, నీ జాతకంలో 4 రోజుల క్రితం ఒక టైప్ టర్నింగ్ తిరిగి బర్నింగ్ మొదలైంది. ఎంత కరెక్ట్ గా చెప్పావమ్మా. తర్వాత చెప్పమ్మా. శని వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఏంటో చెప్పు. రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు. కేతువు నీ వైపు కోపంగా చూస్తున్నాడు. అంటే నాకు గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నమాట. ఎంత గ్రహాలు పోతే పోని, నేను నీకు ఫేవర్ గా ఉన్నాను. అయ్యా, తమరు నాకు ఫేవర్ గా ఉండబట్టే గ్రహాలు దేని దారి చూసుకున్నాయి. వెళ్దాం పదండి. జాగింగ్ కాదండి, ఇంట్లోకి బాబు. వినయ్, నీ చేయి కూడా ఇవ్వు, చూసి చెప్తాను.